హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. సౌత్ ఇండియన్ సినిమాలో ఎంతో మంది హీరోలు వచ్చారు వెళ్ళారు, కానీ ఎవ్వరి సపోర్ట్ లేకుండా కేవలం తన టాలెంట్ తో, తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటుడు ప్రతాప్ పోతన్. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడిగానే కాకుండా నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్ గా, డైరెక్టర్ గా, యాడ్ ఫిల్మ్ మేకర్ గా తనదైన ముద్ర వేసుకున్నారు ఇండస్ట్రీలో. ఒకప్పుడు రాధికా శరత్ కుమార్ గారి భర్తగా మనందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, ఆయన సినిమాల కోసం డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేనంత పెద్ద శ్రీమంతుడు. సుమారు 300 కోట్ల ఆస్తులు ఉన్న ఒక బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి రాజసం ఉన్న ఫ్యామిలీలో పుట్టి సినిమాలంటే పిచ్చితో ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అయ్యారు. ఈ వీడియోలో మనం ప్రతాప్ గారి కుటుంబ నేపథ్యం, సినీ ప్రస్థానం, కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, అందరిలాగే ఆయన లైఫ్ లో కూడా పెళ్లి పిల్లలు ఉండి కూడా చివరకు తన ఫ్లాట్ లో ఒంటరిగా చనిపోయిన ప్రతాప్ పోతన గారి జీవితంలోని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. ప్రతాప్ పోతన్ గారు 1952వ సంవత్సరం ఆగస్టు 13న కేరళలోని తిరువనంతపురంలో కులతుంకల్ అనే ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీలో పుట్టారు. ప్రతాప్ పోతన్ గారికి ఒక అన్న ఉన్నారు. ఆయన పేరు హరిపోతన్. వారి నాన్నగారు కులతుంకల్ జోసెఫ్ పోతన్, తల్లి పొన్నమ్మ పోతన్. అప్పట్లో కేరళలో మెర్సిడెస్ బెంజ్ కార్లకు డీలర్షిప్ వారి నాన్నగారిదే. అంతేకాదు వారికి కేరళలో చాలా పెద్ద ఎస్టేట్స్, టెక్స్టైల్ బిజినెస్లు కూడా ఉండేవి. పుట్టుకతోనే ఆయన ఒక శ్రీమంతుడు. కానీ ఆయన 15 ఏళ్ల వయసున్నప్పుడే తన తండ్రిని కోల్పోయారు. ఆ విషాదం ఆయనను చాలా కృంగదీసింది. ఆస్తులు ఉన్నా కూడా మానసిక శాంతి కోసం ఆయన ఊటీలోని లారెన్స్ స్కూల్లో చదువుకున్నారు. అక్కడే ఆయన ప్రపంచంలోని లిటరేచర్ ని, ఇంగ్లీష్ సినిమాలను బాగా వంట పట్టించుకున్నారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాపీ రైటర్ గా ముంబైలోని ఒక యాడ్ ఏజెన్సీలో తన కెరీర్ ను మొదలుపెట్టారు. అయితే ఎక్కువగా స్టేజ్ షోస్ లో పాల్గొనేవారు ప్రతాప్ పోతన్. ఒకసారి అది చూసిన డైరెక్టర్ భరత్ గారు ఆయన తీస్తున్న మలయాళం సినిమా అయిన అరవంలో అవకాశం ఇచ్చారు. అలా 1978వ సంవత్సరంలో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి వరుసగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1980లో ఆయన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. తెలుగులో ఆకలి రాజ్యం, కాంచనగంగ, మరో చరిత్ర, చుక్కల్లో చంద్రుడు, జస్టిస్ చక్రవర్తి వంటి చిత్రాల్లో కలిపి సుమారు 100 చిత్రాల్లో ఆయన నటించారు. అప్పట్లో తమిళ నటుడు మోహన్ కి ప్రతాప్ గారికి మధ్య గట్టి పోటీ ఉండేది. ప్రతాప్ పోతన్ నటుడిగానే మాత్రమే కాకుండా 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినీ పరిశ్రమల్లో ప్రముఖుడిగా ఎదిగారు. సినీ పరిశ్రమలో ఎంత ఎదిగినా పర్సనల్ లైఫ్ లో ఆయన పరిస్థితి దయనీయం. ఒకరికి ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇద్దరికీ విడాకులిచ్చి చివరకు అన్నవారు ఎవ్వరూ లేకుండానే ఆయన తనువు చాలించారు. అసలు 2 పెళ్లిళ్లు చేసుకోవడానికి గల కారణాలేంటి? రాధికా గారితో విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? రెండో భార్య ఏమైపోయింది? ఎందుకు రెండో భార్యతో కూడా విడాకులయ్యాయి అన్న వివరాలన్నింటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1984వ సంవత్సరంలో ప్రతాప్ పోతన్ గారు డైరెక్షన్ చేస్తూ మీడం ఒక కాదల్ కథై అనే సినిమా తీశారు. ఇందులో రాధికా గారు హీరోయిన్. అంతేకాదు ఆమె ప్రొడ్యూసర్ కూడా. ఈ సినిమా షూటింగ్ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. వీరి పెళ్లి విషయం ఇంట్లో చెప్పినప్పుడు 2 కుటుంబాల వారు ఒప్పుకోలేదు. ముఖ్యంగా ప్రతాప్ పోతన గారి బంధువులు ఇది వర్క్ అవ్వదు అని చెప్పేశారు. కానీ వారి మాట వినకుండా 1985వ సంవత్సరంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన 1 సంవత్సరం తర్వాత వాళ్ళు విడిపోయారు. అంటే 1986వ సంవత్సరంలో వారి మధ్య మనస్పర్ధలొచ్చి విడిపోయారు. రాధికా గారితో ఆయన బంధం అనేక గొడవలకు కారణమైంది. వారిద్దరూ సినిమా షూటింగ్ లో లవ్ చేసుకుంటున్నప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ నిజ జీవితంలో లేదు అని, రాధికా గారితో విడాకులు అయిపోయాక ప్రతాప్ పోతన్ గారు మీడియాను పిలిచి మరీ ఆమె మంచిది కాదని చెప్పారు. రాధికా గారు మాత్రం ఎప్పుడూ ప్రతాప్ గారి గురించి తప్పుడుగా మాట్లాడలేదు. విడాకుల తర్వాత రాధికా గారు శరత్ కుమార్ గారిని పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి ప్రతాప్ గారికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాల్లో ఆఫర్స్ రాకపోయినా ఎవరిని బ్రతిమలాడుకునేవారు కాదు. తన ఇష్టం వచ్చినట్లు యూరప్ కంట్రీస్ తిరుగుతూ, బుక్స్ చదువుతూ కాలం గడిపేవారు. 1990వ సంవత్సరంలో ఇంట్లో వాళ్ళు అమలా సత్యనాథ్ అనే ఆమెతో ప్రతాప్ గారికి పెళ్లి చేశారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఆమె పేరు కేయ పోతన్.
22 ఏళ్లు ఆయనతో కలిసి జీవించి 2012 సంవత్సరంలో అమల గారు కూడా విడాకులు తీసుకుని వెళ్లిపోయారు. నా పెళ్లిళ్ళు అనేవి ఒక ప్రయోగాలు లాంటివి. నాలాంటి ఆలోచన ఉన్న రాధికను పెళ్లి చేసుకున్నా, కానీ ఎందుకో కుదరలేదు. అలా అని నాకు ఎవరో తెలియని విభిన్న మనస్తత్వం ఉన్న అమలను కూడా పెళ్ళాడా. ఆ ప్రయోగం కూడా ఫెయిల్ అయింది అని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తంతు మాత్రమే కాదు, అది రెండు మనసుల, ఇంకా రెండు కుటుంబాల కలయిక. మన సాంప్రదాయంలో దీనిని ఒక పవిత్రమైన బాధ్యతగా, జీవితంలో ఒక కొత్త అధ్యాయంగా భావిస్తారు. కానీ కలిసి బ్రతకడం అసాధ్యం అనిపించినప్పుడు విడాకులు తీసుకోవడం ఒక పరిష్కారం. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత కరువవుతుందో అప్పుడు విడిపోవడమే ఉత్తమ మార్గం అని నా అభిప్రాయం. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్స్ లో కామెంట్ చేయండి. లోకం అంతా తనని వ్యతిరేకించినా నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహించే శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది. ప్రతాప్ పోతన్ గారికి వారి అమ్మగారు పొన్నమ్మ గారంటే ఎంతో ప్రేమ. జీవితంలో నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి మా అమ్మ. నేను 29 ఏళ్ల వయసున్నప్పుడు తను చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత నేను అనాథను అన్న ఫీలింగ్ మొదటిసారి నాకు కలిగింది. నా టాలెంట్ ని గుర్తించి నన్ను ప్రోత్సహించిన ఒకే ఒక్క వ్యక్తి మా అమ్మ మాత్రమే అంటూ తన తల్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తమిళ్లో సత్యరాజ్, ప్రభు, శివాజీ గణేశన్, కమల్ హాసన్ లాంటి హీరోస్ తో ఆయన సినిమాలు డైరెక్ట్ చేశారు. అంతేకాదు మలయాళ ఇండస్ట్రీ టాప్ హీరో అయిన మోహన్ లాల్ గారితో కూడా ఈయన సినిమాని డైరెక్ట్ చేశారు. మలయాళంలో తఖారా అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారాయన. అంతేకాదు చమరం సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరాగాంధీ అవార్డును మీడుంబొరు కథల్ కథయ్ సినిమాకు గాను అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మలయాళంలో రిలీజ్ అయిన రీతుభేదం సినిమాకు గాను అందుకున్నారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక జ్యూరీ అవార్డు 2014లో అందుకున్నారాయన. ప్రతాప్ పోతన్ గారి చివరి రోజులు చూస్తే చాలా బాధాకరంగా గడిచాయనే చెప్పాలి. ఆయన ఒంటరితనంతో ఫేస్బుక్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. అన్నీ ఉన్నా అలుముకున్న ఒంటరితనం, ఇది ఈ ఆధునిక సమాజంలో చాలా మంది అనుభవిస్తున్న ఒక నిశ్శబ్ద వేదన. చేతిలో డబ్బు, చుట్టూ మనుషులు, సమాజంలో హోదా, విలాసవంతమైన జీవితం ఇవన్నీ ఉన్నప్పటికీ మనసులో ఏదో తెలియని వెలితి, భరించలేనంత శూన్యం ఉండటమే ఈ స్థితి. చనిపోయే కొన్ని రోజుల ముందు ఆయన సోషల్ మీడియాలో డెత్ గురించి చాలా పోస్టులు పెట్టారు. ఒక పోస్ట్ లో ఆయన ఇలా రాశారు: నన్ను 80 స్టార్స్ ఎవ్వరూ పట్టించుకోవటం లేదు, నా కెరీర్ కి అర్థం లేకుండా పోయింది అని. ఇది చూసి ఫ్యాన్స్ ఆయన డిప్రెషన్ లో ఉన్నారేమో అని భావించారు. కొన్ని రోజులకి జూలై 15న 2022 సంవత్సరంలో చెన్నైలోని తన ఫ్లాట్ లో ఆయన కార్డియాక్ అరెస్ట్ తో నిద్రలోనే కన్నుమూశారు. ఆయన చనిపోయిన తర్వాత కమల్ హాసన్, పృథ్వీరాజ్ లాంటి స్టార్ హీరోలు వచ్చి ఆయనకు నివాళులర్పించారు. ప్రతాప్ పోతన్ గారు కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక గొప్ప డైరెక్టర్ కూడా. తెలుగులో నాగార్జున గారితో చైతన్య లాంటి స్టైలిష్ మూవీస్ ని కూడా తీశారు ఆయన. 300 కోట్ల ఆస్తి ఉన్నా, ఎంతో టాలెంట్ ఉన్నా చివరకు ఒంటరితనం అనే శత్రువుతో పోరాడుతూ ఆయన తన ప్రాణాలను వదిలారు. జీవితంలో డబ్బుంటే సరిపోదు, మనసుకు నచ్చిన తోడు ఉండాలి అని ఆయన జీవితం మనకు చెప్తోంది. ఏసీ గదులు, ఖరీదైన కార్లు, మెత్తటి పరుపులు శరీరాన్ని సుఖపడతాయి, కానీ మనసులో ఉన్న బరువును దించలేవు. ఈ ఒంటరితనం ఉన్నప్పుడు ఎంత డబ్బు ఉన్నా అది కాగితం ముక్కలతో సమానం అనిపిస్తుంది. విజయం సాధించినా దానిని సెలబ్రేట్ చేసుకోవటానికి మనదైన మనిషి పక్కన లేకపోతే ఆ గెలుపు కూడా ఓటమిలాగే అనిపిస్తుంది. అన్నీ ఉన్నా ఒంటరితనం అనేది ఒక మానసిక స్థితి. ఇది పోవాలంటే బయట ప్రపంచంలో వెతకడం కంటే మనల్ని మనం ప్రేమించుకోవటం ముఖ్యం. అలాగే 100 మంది పరిచయస్తుల కంటే మనస్సును అర్థం చేసుకునే ఒక్క నిజమైన స్నేహితుడు లేదా భాగస్వామి ఉంటే చాలు, ఈ శూన్యం అంతా మాయమైపోతుంది. ఇది ఫ్రెండ్స్ ప్రతాప్ పోతన్ గారికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.